మొన్న వారం చిన్న పనుండి ఒంగోలు వరకు వచ్చానండి. ఇక్కడ పని అయిపోగానే మధ్యాహ్నం మంచి భోజనం ఎక్కడ దొరుకుద్ది తక్కువ రేటు కంటే నాకు చాలా మంది ఈ హోటల్ గురించి చెప్పారు. ఈ హోటల్ కి రాగానే పచ్చటి అరిటాకేసి వాటర్ బాటిల్ తో సహా దగ్గరగా ఒక 20 రకాల పైనే వడ్డించారండి. ఎంతైనా తినొచ్చు, రేట్ 140 రూపాయలే. ఇక నేనైతే స్వీట్ తో మొదలు పెట్టాను. బ్రెడ్ హల్వా పెట్టారు, భలే ఉందండి. తర్వాత పక్కనే ఉన్న సమోసా తినేసి దాని పక్కనే ఉన్న జీరా రైస్, పుదీనా రైస్ కూడా తినేసా. రాగి సంగట్లోకి నాటుకోడి చేపల పులుసు తిన్నాను గానీ ఫస్ట్ టైం సొరకాయ పులుసు వేసుకొని తిన్నాను, భలే ఉందండి. మీకు చెప్పడం మర్చిపోయా, ఇది ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండి, అసలు నాన్ వెజ్ ఉండదు. తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ రైస్ పెట్టించుకొని 2 రకాల పొళ్ళుతో ఎరక్కొట్టేసా. వెంటనే వేడి అన్నంలో ఆకుకూర పప్పు కలుపుకొని నెయ్యేసుకొని తింటే ఉందండి నా సామిరంగా. అప్పడంతో తింటే హైలైట్ ఉంది. తర్వాత తిన్న వంకాయ బఠానీ కూర, గోంగూర పచ్చడి కూడా చాలా బాగున్నాయండి. మళ్ళీ 3వ రౌండ్ రైస్ పెట్టించుకున్నా. ఎంతైనా తినొచ్చు, అన్లిమిటెడే కదా. రసం, సాంబారు, మజ్జిగ పులుసు ఇలా రకరకాలుగా ఉన్నాయి. మీకు ఏది కావాలితే తీసుకోండి. నేనైతే సాంబార్ వేసుకున్నా. లాస్ట్ లో కుండ పెరుగుతో తిన్నానండి, భలే ఉంది చల్లగా. నేను భోజనం చేసేటప్పటికి ఇక్కడ జనం చూడండి జాతరలో ఉన్నట్టున్నారు. నేనైతే బయట కూర్చొని తిన్నాను. అక్కడైతే 140 రూపాయలు మీల్స్. మీకు కావాలంటే ఏసీ రూమ్ కూడా ఉంది. ఇక్కడైతే 200 రూపాయలండి. మరి ఈ హోటల్ పేరేంటంటే ఆవుల వారి విందు భోజనం అండి. హోటల్ అయితే మాత్రం చాలా పెద్దది. లొకేషన్ ఎక్కడంటే మన ఒంగోలు ఓల్డ్ బైపాస్ రోడ్ లోనే ఉంటుంది. చూడండి, గూగుల్లో లొకేషన్ కూడా అవైలబుల్ గా ఉంది, చెక్ చేయండి.